ఓకే హాయ్ సిద్ధు గారు. రెడీ సార్. హాయ్ సిద్ధు గారు. సార్ హలో అండి. ట్రైలర్ చాలా బాగుంది. సో ఎమోషనల్ అండ్ ఫన్ అన్నీ కలిపి ఒక రైడ్ లాగా తీసుకెళ్ళారు, బాగుంది. బట్ అంచేత ప్రత్యేకంగా అడగడానికి వెళ్ళలేదు. బట్ రాను రాను మరి అడిగితే కోపాలు వస్తాయి, చేస్తుంటారు. ఆ చివరిలో ఆ డైలాగ్ పెట్టాల్సిన అవసరం ఏంటి? జనాలు మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాము అని చేత అది నాకు నచ్చలేదని మాత్రం చెప్పి ఊరుకుంటున్నా అంతే. ఓకే సార్. సిద్ధు గారు, సిద్ధు హియర్. హాయ్. హాయ్. ట్రైలర్ చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది. థ్యాంక్ యూ అండి. అండ్ జనరల్గా డీజే టిల్లులో ఇన్నోసెన్స్ ఉంటుంది ఫర్ ఆల్ ద ఫన్ యాక్టివిటీస్. హియర్ ఇట్ ఈస్ లిటిల్ గ్రే షేడ్, లిటిల్ టాక్సిక్, లిటిల్ మ్యాస్కులిన్. ఇది చాలా బాగుంది. ఐ మీన్ ఇట్ ఈస్ లైక్ అర్జున్ రెడ్డి అండ్ డీజే టిల్లు క్యారెక్టర్ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇట్స్ ఎ కాంప్లిమెంట్, నాట్ టు కంపేర్ ఎనీ. నేను ఆఫ్ కోర్స్ అండి. కంగ్రాచులేషన్స్. ఈ సినిమా చాలా సాఫ్ట్గా ఉంటుందేమో అనుకున్నాను, బట్ ఇట్ ఈస్ వెరీ హై మూమెంట్స్ గివింగ్ ట్రైలర్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కోన నీరజ గారు, జనరల్గా ఫీమేల్ డైరెక్టర్ అంటే వీ ఎక్స్పెక్ట్ ఏదో సాఫ్ట్ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఉంటుంది అనుకుంటున్నాం. దిస్ ఈజ్ లైక్ ఆల్ఫా మేల్ లవ్ స్టోరీ లాగుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నీరజ గారు, ఇప్పుడు ఫీమేల్ డైరెక్టర్గా ఈ స్టార్ బాయ్ని ప్లే బాయ్ లాగా చూపించడం ఎలా అనిపించింది మీకు? ఆ డ్రీమ్ ఎలా వచ్చింది? మన అందరిలో ఒక చిన్న గ్రే షేడ్ ఉంటుంది కదా సార్, అందరిలో ఆ క్వాలిటీ ఉంది. సో వై నాట్? ఐ థింక్ ఈ కాన్సెప్ట్కి సిద్ధు తప్ప ఐ డోంట్ థింక్ ఎనీబడి కూడా బాట్ ఇట్ టు లైఫ్ ఆల్సో. మేమైతే వి ఆల్ ఎంజాయ్డ్ మేకింగ్ ఇట్ వెరీ మచ్. మన రియలిస్టిక్ పర్స్పెక్టివ్లో పెట్టి చేసాం ఇవన్నీ. సిద్ధు గారు సార్, మీ స్టైల్లో ఉందండి. థ్యాంక్ యూ సార్. ట్రైలర్ యాక్చువల్లీ 25 days 30 days నుంచి మీరు ప్రమోషన్స్ మొదలెట్టారు. అవును సార్. ఈ లాస్ట్ ఆల్మోస్ట్ 22 days 23 days అయిపోయింది. 2 days టు గో ఫర్ ద ఫిల్మ్. ఇప్పుడు దాకా ఫిల్మ్ ఏంటంటే ఒక సాఫ్ట్ ఫిల్మ్ అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఒక డిఫరెంట్ టర్న్ తీసుకుంది. అంటే స్ట్రాటజీ బ్యాడ్ స్ట్రాటజీ ఏమో కదా, అంటే లాస్ట్ మినిట్లో టర్న్ తీసుకోవడం. ఇది ముందు నుంచి కొంచెం ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తే మార్కెటింగ్ క్యాంపెయినే వేరేగా వెళ్ళేదేమో. అవును సార్, అది చాలా ఆనెస్ట్గా దాని సమాధానం ఏంటంటే సార్, ఫస్ట్ మేము స్ట్రాటజీ అయితే కాదు సార్, ఇది అనుకునేం చేయలేదు. ఇదేంటంటే ఫస్ట్ మేము మొదలెట్టినప్పటి నుంచి కూడా ఫస్ట్ సాంగ్స్ తోటి మనం పంపించాలి అనే ప్లాన్ చేసుకుని సాంగ్స్ పంపించాం ఫస్ట్ బయటికి. దాని తర్వాత ఈ క్యారెక్టర్ నేను నీరజ ఫస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేసాము ఈ సినిమా చేయడం, ఆల్మోస్ట్ 1 year ప్రాసెస్ ఇది. డిడ్ యూ వాంట్ టు సే సంథింగ్? ఓకే. ఈ క్యారెక్టర్ ఏంటంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ చాలా ఎవల్యూషన్ జరిగిందండి. ఆ క్యారెక్టర్ని ఇంకా మేము అర్థం చేసుకుని ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ముందుకు వెళ్తున్నా కొద్దీ బాగా ఎవల్యూషన్ జరిగింది ఆ క్యారెక్టర్లో. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఆ క్యారెక్టర్కి ఒక షేప్ కుదిరిందనమాట. సో మేము కూడా ఏంటంటే దాంతోపాటే ప్రమోషన్ చేసుకుంటూ వచ్చాం. బట్ అదంతా పక్కన పెట్టేస్తే మేము ట్రైలర్ తోటే మేము ఒకేసారి బ్యాంగ్ ఇద్దామని ఒక ఐడియా మాకు ఉండింది. అందుకే మేము మన టీజర్ రిలీజ్ చేసినా కూడా దాంట్లో డిఫరెంట్ యాక్చువల్లీ చాలా వేరే టీజర్ ఒకటి కట్ చేసాం ఫస్ట్ మేము. కానీ వీ డెంట్ వాంట్ రిలీజ్ దట్ టీజర్, ఎందుకంటే ట్రైలర్ తోటి ఒకేసారి మనం క్రాష్ ల్యాండ్ చేయాలి ఈ క్యారెక్టర్ని ఈ సినిమాని అని అనుకున్నాము. అందుకే మీకు సడన్గా ఒక షిఫ్ట్ కనిపిస్తుంది ఈ సినిమాలో. బట్ హ్యావింగ్ సెడ్ దట్, మీకు ట్రైలర్కి ఫిల్మ్కి డిఫరెన్స్ ఏ ఉండదండి. వెన్ యూ కమ్ టు వాచ్ ద ఫిల్మ్ యూ విల్ ఫైండ్ ఇదే క్యారెక్టర్ కనిపిస్తాడు మీకు సినిమాలో, ఇలాంటి టోనే కనిపిస్తుంది. ఇందాక నీరజ అన్నట్టు ఇంకాస్త ఎక్కువే కనిపిస్తుందేమో, మరి అది ఐ డోంట్ నో, విల్ సీ. అండ్ ఇంకొక క్వశ్చన్ పర్టైనింగ్ టు యువర్ కెరియర్. ఈ దివాళీకి 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. అవునండి. యూజువల్లీ సిద్ధు అనేవాడు బిగ్గా థ్రెట్ అవ్వాలి ఈ సినిమా ఈ కాంపిటీషన్లో. అవునండి. అంటే నో డిస్రెస్పెక్ట్ టు ఎనీవన్, బట్ ఈవేళ రేపు ఫిల్మ్స్ ఎలా అయిపోయినాయి అంటే ఫిల్మ్ స్టార్స్ కెరియర్స్ ఎలా అయిపోయినాయి అంటే ఒక్క ఫిల్మ్ ఈజ్ మేకింగ్ దట్ హోల్ డిఫరెన్స్. ఇప్పుడు మీకు జాక్ పడినట్టు ఒక సినారియో మార్చేసి, అంటే ఇంత గుడ్ వర్క్ ఇంత హార్డ్ వర్క్ చేసి కూడా ఒక్క సినిమా ఈజ్ ఇట్ నాట్ ఫ్రైటనింగ్? అన్నీ క్యాలిక్యులేషన్స్ మార్చేసి ప్రతి సినిమాకి కేర్ డిఫరెంట్గా తీసుకోవాల్సిన అవసరం ఇంత ఒక ఫ్రైటనింగ్ సిచ్యువేషన్ కాదా ఇది? అంటే ఇఫ్ ఇట్స్ నాట్ ఫ్రైటనింగ్ దెన్ ఇట్ ఈస్ నాట్ రివార్డింగ్ ఆల్సో సార్. రిస్క్ ఎంత ఉందో రివార్డ్ కూడా అంతే ఉంటుంది. ఒక సినిమా
కిందికి లాగేస్తే ఈ సినిమా పైకి పంపించేస్తుందేమో. ఆల్ ది బెస్ట్ అండి, ఆ పైన చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యూ ఆల్వేస్ బిన్ సపోర్టివ్ అండి. ఐ రిమెంబర్ మీరు జాక్ అయిన తర్వాత కూడా యూ హ్యాడ్ కాల్డ్ మీ అండ్ వీ స్పోక్ అండ్ యూ టోల్డ్ మీ యూ గైస్ హ్యావ్ టు నో దిస్ దట్. ఆయన నాకు కాల్ చేసి ఆయన చెప్పారు, సార్ మీలాంటి వాళ్ళకి ఫెయిల్యూర్ వస్తే మాకు కూడా చూడడానికి కాస్త బాధగా అనిపిస్తుందని హీ హెడ్ కాల్డ్ మీ అండ్ హెడ్ టోల్డ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ రిమెంబర్ దట్ ఫోన్ కాల్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ సిద్ధు గారు. కంగ్రాచులేషన్స్. ఈ సినిమా చాలా సాఫ్ట్గా ఉంటుందేమో అనుకున్నాను, బట్ ఇట్ ఈస్ వెరీ హై మూమెంట్స్ గివింగ్ ట్రయలర్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కోన నీరజ గారు, జనరల్గా ఫీమేల్ డైరెక్టర్ అంటే వీ ఎక్స్పెక్ట్ ఏదో సాఫ్ట్ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఉంటుంది అనుకుంటున్నాం. దిస్ ఈజ్ లైక్ ఆల్ఫా మేల్ లవ్ స్టోరీ లాగుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నీరజ గారు, ఇప్పుడు ఫిమేల్ డైరెక్టర్గా ఈ స్టార్ బాయ్ని ప్లే బాయ్ లాగా చూపించడం ఎలా అనిపించింది మీకు? ఆ డ్రీమ్ ఎలా వచ్చింది? మన అందరిలో ఒక చిన్న గ్రే షేడ్ ఉంటుంది కదా సార్, అందరిలో ఆ క్వాలిటీ ఉంది. సో వై నాట్? ఐ థింక్ ఈ కాన్సెప్ట్కి సిద్ధు తప్ప ఐ డోంట్ థింక్ ఎనీబడి కూడా బాట్ ఇట్ టు లైఫ్ ఆల్సో. మేమైతే వి ఆల్ ఎంజాయ్డ్ మేకింగ్ ఇట్ వెరీ మచ్. మన రియలిస్టిక్ పర్స్పెక్టివ్లో పెట్టి చేసాం ఇవన్నీ. సిద్ధు గారు సార్ మీ స్టైల్లో ఉందండి ట్రైలర్. యాక్చువల్లీ 25 days 30 days నుంచి మీరు ప్రమోషన్స్ మొదలెట్టారు. అవును సార్. ఈ లాస్ట్ ఆల్మోస్ట్ 22 days 23 days అయిపోయింది. 2 days టు గో ఫర్ ది ఫిల్మ్. ఇప్పుడు దాకా ఫిల్మ్ ఏంటంటే ఒక సాఫ్ట్ ఫిల్మ్ అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఒక డిఫరెంట్ టర్న్ తీసుకుంది. అంటే ఈ స్ట్రాటజీ బ్యాడ్ స్ట్రాటజీ ఏమో కదా, అంటే లాస్ట్ మినిట్లో టర్న్ తీసుకోవడం. ఇది ముందు నుంచి కొంచెం ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తే మార్కెటింగ్ క్యాంపెయినే వేరేగా వెళ్ళేదేమో. అవును సార్, అది చాలా ఆనెస్ట్గా దాని సమాధానం ఏంటంటే సార్, ఫస్ట్ మేము స్ట్రాటజీ అయితే కాదు సార్, ఇది అనుకునేం చేయలేదు. ఇదేంటంటే ఫస్ట్ మేము మొదలెట్టినప్పటి నుంచి కూడా ఫస్ట్ సాంగ్స్ తోటి మనం పంపించాలి అనే ప్లాన్ చేసుకుని సాంగ్స్ పంపించాం ఫస్ట్ బయటికి. దాని తర్వాత ఈ క్యారెక్టర్ నేను నీర్జా ఫస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేసాము ఈ సినిమా చేయడం, ఆల్మోస్ట్ 1 year ప్రాసెస్ ఇది. డిడ్ యూ వాంట్ టు సే సంథింగ్? ఓకే. ఈ క్యారెక్టర్ ఏంటంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ చాలా ఎవల్యూషన్ జరిగిందండి. ఆ క్యారెక్టర్ని ఇంకా మేము అర్థం చేసుకుని ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ముందుకు వెళ్తున్న కొద్దీ బాగా ఎవల్యూషన్ జరిగింది ఆ క్యారెక్టర్లో. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఆ క్యారెక్టర్కి ఒక షేప్ కుదిరిందనమాట. సో మేము కూడా ఏంటంటే దాంతోపాటే ప్రమోషన్ చేసుకుంటూ వచ్చాం. బట్ అదంతా పక్కన పెట్టేస్తే మేము ట్రైలర్ తోటే మేము ఒకేసారి బ్యాంగ్ ఇద్దామని ఒక ఐడియా మాకు ఉండింది. అందుకే మేము మన టీజర్ రిలీజ్ చేసినా కూడా దాంట్లో డిఫరెంట్ యాక్చువల్లీ చాలా వేరే టీజర్ ఒకటి కట్ చేసాం ఫస్ట్ మేము. కానీ వీ డెంట్ వాంట్ రిలీజ్ దట్ టీజర్, ఎందుకంటే ట్రైలర్ తోటి ఒకేసారి మనం క్రాష్ ల్యాండ్ చేయాలి ఈ క్యారెక్టర్ని ఈ సినిమాని అని అనుకున్నాము. అందుకే మీకు సడన్గా ఒక షిఫ్ట్ కనిపిస్తుంది ఈ సినిమాలో. బట్ హ్యావింగ్ సెడ్ దట్, మీకు ట్రైలర్కి ఫిల్మ్కి డిఫరెన్స్ ఏమి ఉండదండి. వెన్ యూ కమ్ టు వాచ్ ద ఫిల్మ్ యూ విల్ ఫైండ్ ఇదే క్యారెక్టర్ కనిపిస్తాడు మీకు సినిమాలో, ఇలాంటి టోనే కనిపిస్తుంది. ఇందాక నీర్జా అన్నట్టు ఇంకాస్త ఎక్కువే కనిపిస్తుందేమో, మరి అది ఐ డోంట్ నో, విల్ సీ. అండ్ ఇంకొక క్వశ్చన్ పర్టైనింగ్ టు యువర్ కెరియర్, ఈ దివాళీకి 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. అవునండి. యూజువల్లీ సిద్ధు అనేవాడు బిగ్గా థ్రెట్ అవ్వాలి ఈ సినిమా ఈ కాంపిటీషన్లో. అవునండి. అంటే నో డిస్రెస్పెక్ట్ టు ఎనీవన్, బట్ ఈవేళ రేపు ఫిల్మ్స్ ఎలా అయిపోయినాయి అంటే ఫిల్మ్ స్టార్స్ కెరియర్స్ ఎలా అయిపోయినాయి అంటే ఒక్క ఫిల్మ్ ఈజ్ మేకింగ్ దట్ హోల్ డిఫరెన్స్. ఇప్పుడు మీకు జాక్ పడినట్టు ఒక సినారియో మార్చేసి, అంటే ఇంత గుడ్ వర్క్ ఇంత హార్డ్ వర్క్ చేసి కూడా ఒక్క సినిమా ఈజ్ ఇట్ నాట్ ఫ్రైటనింగ్? అన్నీ క్యాలిక్యులేషన్స్ మార్చేసి ప్రతి సినిమాకి కేర్ డిఫరెంట్గా తీసుకోవాల్సిన అవసరం
ఇంత ఒక ఫ్రైటనింగ్ సిచ్యువేషన్ కాదా ఇది? అంటే ఇఫ్ ఇట్స్ నాట్ ఫ్రైటనింగ్ దెన్ ఇట్ ఈస్ నాట్ రివార్డింగ్ ఆల్సో సార్. రిస్క్ ఎంత ఉందో రివార్డ్ కూడా అంతే ఉంటుంది. ఒక సినిమా కిందికి లాగేస్తే ఈ సినిమా పైకి పంపించేస్తుందేమో. ఆల్ ది బెస్ట్ అండి, ఆ పైన చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యూ ఆల్వేస్ బిన్ సపోర్టివ్ అండి. ఐ రిమెంబర్ మీరు జాక్ అయిన తర్వాత కూడా యూ హ్యాడ్ కాల్డ్ మీ అండ్ వీ స్పోక్ అండ్ యూ టోల్డ్ మీ యూ గైస్ హ్యావ్ టు నో దిస్ దట్. ఆయన నాకు కాల్ చేసి ఆయన చెప్పారు, సార్ మీలాంటి వాళ్ళకి ఫెయిల్యూర్ వస్తే మాకు కూడా చూడడానికి కాస్త బాధగా అనిపిస్తుందని హీ హెడ్ కాల్డ్ మీ అండ్ హెడ్ టోల్డ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ రిమెంబర్ దట్ ఫోన్ కాల్ అండి. థ్యాంక్ యూ.